గైస్ మా ఫ్రెండ్ వాళ్ళ గోంగూర పన్నీర్ బిర్యానీ చేస్తాం మన కోసం. రెసిపీ చెప్తా, ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ గీ, కొంచెం జీరా, ఇంకా బిర్యానీకి కావాల్సిన హోల్ గరం మసాలా స్పైసెస్ అన్ని వేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ ఇంకా చిల్లీస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్ ఇదే రెసిపీని చికెన్ తో కూడా వేసుకోవచ్చు. పన్నీర్ ప్లేస్ లో చికెన్ వేస్తే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు ఇంకొక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని అందులో పన్నీర్ వేసి కొంచెం ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. వన్స్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం టొమాటోస్, ఇంకా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా ఏది కావాలంటే అది వేసుకొని మసాలాస్ అన్ని వేసుకొని టొమాటోస్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ఇక్కడ మా ఫ్రెండ్ కట్ చేసిన గోంగూర వేసింది. అట్ ద సేమ్ టైమ్ ముందే ఆయిల్లో గోంగూరని సాటే చేసి పెట్టింది. సో ఆ సాటే చేసిన గోంగూరని పేస్ట్ చేసి ఆ పేస్ట్ కూడా వేసింది. అంటే రా గోంగూర అండ్ ఆల్సో గోంగూర పేస్ట్ రెండు వేసింది. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకుని ఇదంతా బాగా కలిసి ఆ గోంగూర పేస్ట్ అంతా పన్నీర్కి పట్టేలాగా కలుపుకోవాలి. దాన్ని అట్లనే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ లో కొంచెం వాటర్ వేసుకొని అందులోనే కొత్తిమీర, పుదీనా, సాల్ట్, ఇంకా బిర్యానీకి కావాల్సిన హోల్ గరం మసాలా స్పైసెస్ అన్ని వేసుకొని వాటర్ కొంచెం సిమర్ అయిన తర్వాత అందులో రైస్ వేసి ఆ రైస్ ని 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. రైస్ 80% కుక్ అయిన తర్వాత దాన్ని మనం చేసుకున్న గోంగూర పన్నీర్ మిక్స్ మీద లేయర్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, ఇంకా నెయ్యిలో వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని ఒక 15 minutes పాటు దమ్ చేసుకున్నామంటే టేస్టీ గోంగూర పన్నీర్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీ కనుక మీరు ఇంట్లో ట్రై చేసినట్టయితే అది ఫోటో తీసి ఇన్స్టా స్టేటస్ పెట్టి ట్యాగ్ చేయడం మర్చిపోకండి.